భారతీయుల డాలర్ డ్రీమ్స్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు ఇమిగ్రేషన్ రూల్స్ కఠినతరం చేస్తూ వలసదారులను హడలెత్తిస్తున్న ట్రంప్ సర్కార్, మరోవైపు ప్రాజెక్ట్ ఫైర్వాల్ తో వీసా మోసాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ సమయంలో తమిళనాడు కేంద్రంగా భారీ H1B స్కామ్ జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. చెన్నైలోని అమెరికా కాన్సులేట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే H1B ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక H1B వీసాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలతో ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఒక్క చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా H1B వీసాలు పొందడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు దాటిపోయిందన్నారు. ఓ పాడ్కాస్ట్ లో ఆయన ఈ కామెంట్ చేశారు. భారత్ కు ఏడాదికి 85,000 వరకే H1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉంది. అలాంటప్పుడు ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 వీసాలు ఎలా వచ్చాయని డేవ్ బ్రాడ్ ప్రశ్నించారు. అది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువ అన్నారు. H1B వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వచ్చేవారు 71% మంది ఉండగా, చైనా నుంచి కేవలం 12% మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 2005 నుంచి 2007 మధ్య చెన్నై కాన్సులేట్ లో దౌత్యవేత్తగా పనిచేసిన భారతీయ అమెరికన్ మహవష్ సిద్దికి కూడా ఈ విషయంపై కీలక కామెంట్స్ చేశారు. భారతీయులకు జారీ చేసిన H1B వీసాల్లో 80 నుండి 90% నకిలీవని ఆమె ఆరోపించారు. ఫేక్ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో వీసాలను పొందారని పేర్కొన్నారు. H1B వీసాకు కావలసిన నైపుణ్యాలు వారికి లేవని వ్యాఖ్యానించారు. తాము ఆ మోసాన్ని గుర్తించి విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. చెన్నై కాన్సులేట్ లో తాను దౌత్యవేత్తగా ఉన్నప్పుడు 51,000కు పైగా వలసేతర వీసాలు జారీ చేశామని తెలిపారు మహవష్ సిద్దికి. వాటిల్లో ఎక్కువగా H1B వీసాలే ఉన్నాయన్నారు. అప్పట్లో ఈ కాన్సులేట్ లో హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులపైన సిద్దికి ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే అభ్యర్థుల నుంచి లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం కేంద్రంగా భారీ H1B వీసా స్కామ్ జరిగిందనే వార్త సంచలనంగా మారింది.